దేవుని సృష్టిలో స్త్రీనిగా పురుషునిగా మాత్రమే దేవుడు చేశారు. మరి ఇప్పుడు సమాజంలో ఈ ఇద్దరే ఉన్నారా? మూడవ రకం కూడా వచ్చారా? వచ్చారు. ఎవరు వాళ్ళు? నపుంసకులు. వాళ్ళు ఎప్పుడు వచ్చారు? దేవుడు అనుకున్నది ఇద్దరినే అయితే మూడవ వాళ్ళు ఎప్పుడు వచ్చారు? ఎందుకు వచ్చారు? ఇప్పుడు మరి దేవుడు ఇద్దరినే అనుకుంటే మూడవ వాళ్ళు వచ్చారంటే వాళ్ళు దేవుని సంబంధులు కాదా? వారిని దేవుడు చేయలేదా? ఇది మనం ఆలోచించవలసిన విషయం ఈ రాత్రి. అవునండి. దేవుడు ఆదికాండంలో చెప్పిన మాట ఏంటి? మొదటి అధ్యాయం, ఆదికాండము మొదటి అధ్యాయము 27వ వచనం. ఆదికాండము మొదటి అధ్యాయము 27వ వచనం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. ఇక్కడ మూడో రకం ఉన్నారా? ప్రారంభంలో దేవుడు సృష్టిని చేసేటప్పుడు, సృష్టిలో భాగంగా మనిషిని చేసేటప్పుడు మనుషులలో ఎలాంటి వారిని చేయాలి అనుకున్నప్పుడు ఆయన అనుకున్నది స్త్రీగాను పురుషునిగాని. మరి ఈరోజు స్త్రీ కాకుండా అటు పురుషుడు కాకుండా ఉన్న ఒక మధ్య తరగతి లేక మధ్య రకం సృష్టిలోనికి వచ్చింది కదా. ఇదేంటి అని మనం అడిగినప్పుడు మనం కొంచెం ఆలోచిస్తేనండి, మధ్య రకం అనుకుంటున్నాం కానీ రెండింటి నుండి వచ్చింది అది. స్త్రీగా పుట్టి పురుషునిగా అన్న మారుండాలి, లేదా పురుషునిగా పుట్టి స్త్రీగా అయినా మారుండాలి. అంటే ఉండదు రెండే, ఒక దానిలా వచ్చి మరొకటిలా మారారే తప్ప. అర్థమైందన్న మాట? అంటే దేవుని సంకల్పంలో ఉన్నది ఇద్దరే. కానీ ఇక్కడ మనం తీసుకోవాల్సిన మరొక విషయం ఏంటి అంటే, ఇద్దరే ఉన్నా ఆ రెండిటిలో నుంచే మూడవది వచ్చినా ఇక్కడ శరీరానికి కాదు మనం ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది. అంతేనా? దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి? ఆత్మకు మనం ఇవ్వాలి. ఈ సందర్భాన్ని ఈరోజు మనం కాస్త జ్ఞాపకం చేసుకుందాం. ఈ రాత్రి నేను మీతో నపుంసకులను గురించి మాట్లాడాలనుకుంటున్నా. ఎవరిని గుర్చండి? ఈ మూడవ జాతి వారి లేక మూడవ రకం వారినే మనం సమాజంలో పిలిచే పేర్లు నపుంసకుడు, అలాగే షండు, హిజ్రాలు, ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు. ఎవరయ్యా వీళ్ళు అంటే, శరీరపరంగా చూస్తే స్త్రీ అయి ఉండొచ్చు, కానీ వాళ్ళ మాట కానీ వాళ్ళ స్వభావం కానీ వారి కోరికలు కానీ పురుషులకు ఉండేవిగా ఉంటాయి. లేదా పుట్టుకతో పురుషులుగా ఉండొచ్చు, లింగం పురుషుడుగా ఉండొచ్చు, కానీ వాళ్ళ కోరికలేమో స్త్రీలలా ఉంటాయి. జడ వేసుకోవాలి, లిప్స్టిక్ వేసుకోవాలి, డ్రెస్సులు వేసుకోవాలి, ఆడపిల్లలాగా మాట్లాడాలి. శరీరంలోని భాగాలు పురుషుల్లా ఉంటున్నాయి కానీ వాళ్ళ కోరికలు వాళ్ళ స్వభావమేమో స్త్రీలుగా అనిపిస్తున్నారు. మరి వీళ్ళ చరిత్ర ఏంటి? అసలు వీళ్ళ చరిత్రలో ఎలాంటి వారు? వీళ్ళని గురించి దేవుడు బైబిల్ గ్రంథంలో వ్రాయించారా? వ్రాయిస్తే వాళ్ళ నుంచి ఈ రాత్రి మనం ఏం నేర్చుకోవాలి అనేది కొన్ని విషయాలు ఈ రాత్రి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం ప్రియులారా. ఓకేనా? రాజులు 2వ గ్రంథం 20వ అధ్యాయం. రాజులు 2వ గ్రంథము 20వ అధ్యాయము 18వ వచనం నుండి చదువుకోవడానికి ముందు కొంచెం చరిత్ర చెప్తాను. ఏంటి చరిత్ర అంటే, ఇశ్రాయేలీలు రెండుగా విడిపోయారు. ఇశ్రాయేలీలుగా, యూదులుగా. యూదులను పరిపాలిస్తున్న రాజులలో ఒకరైన హిజ్కియా పాలనా కాలంలో చాలా నమ్మకంగా చాలా మంచిగా పరిపాలించాడు ఆయన. దావీదు గారి తర్వాత యెహోషాపాతు గారు పరిపాలిస్తారు. ఆయన తర్వాత కాస్త చెప్పుకోదగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఆయన హిజ్కియా గారే. ఈ హిజ్కియా గారు పరిపాలన మధ్యలో ఆయనకు భయంకరమైన మరణకరమైన రోగం వచ్చింది, ఒక పుండు వచ్చింది. దాన్ని మనం రాచపుండు అంటారు, ఇప్పుడు భాషలో చెప్పాలంటే క్యాన్సర్ అని అంటారు. సైంటిఫిక్గా ఆయనకు వచ్చిన రోగం అది అని. మనకి బైబిల్ అయితే ఒక పుండు కలిగి అంటే అంజూరపు ఆకులు ముద్దన చేసి పుండు మీద పెట్టినట్లుగా చరిత్ర చెప్తుంది కాబట్టి. సరే, ఆ వ్యాధితో ఆయన బాధపడుతున్నప్పుడు దేవుడు వర్తమానం ఇచ్చారు. ఏమనంటే, హిజ్కియా నువ్వు చనిపోతావు, సిద్ధపడిపో, నీ ఇల్లు చక్కబెట్టేసుకో అని. ఆ మాట వినగానే ఆయనకి చాలా భయం వేసింది, బాధేసింది. వెంటనే మీరు గమనించినట్లయితే అండి, ఆయన ప్రార్థనలో ఆయుష్యమ్మని అడగల, ప్రార్థన మాత్రమే చేశారు ఆయన. నా మాట వింటున్నారు అందరూ? నాకు ఇంతకాలం ఆయుష్ ప్రభు అని అడగల,
నేను ఎలాంటి వాడినో నీకు తెలుసు కదా ప్రభువా, నా చరిత్ర అంతా నీకు తెలుసు కదా ప్రభువా, నన్ను ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో ప్రభువా అని అడిగారు తప్ప, ప్రభువా నేను అప్పుడే తీసుకోవద్దు, నాకు 10 ఏళ్ళు 20 ఏళ్ళు అని అడగల. కానీ ప్రార్థన చేయగానే దేవునికి ఏమనిపించిందంటే ఇంకో కొంతకాలం ఉంచుదాం హిజ్కియా అని అనిపించింది. వెంటనే హిజ్కియా గారికి మళ్ళీ వర్తమానం వచ్చింది, నీకు ఎన్ని సంవత్సరాలు ఆయుష్ ఇస్తున్నాను చెప్పాలందరూ, ఎన్ని 15 సంవత్సరాలు ఇస్తున్నాను అన్నారు. సరే అయిపోయింది. 15 సంవత్సరాలు అయిపోయిన తర్వాత హిజ్కియా గారికి మరణకరమైన రోగం వచ్చి బాగుపడ్డారన్న వార్త చుట్టుప్రక్కల ఉన్న రాజ్యాల వారికి తెలిసింది. అప్పుడు వారికి పొరుగు రాజ్యమైనటువంటి బబులోను రాజు ఏం చేశాడంటే కొంతమంది పనివారిని పంపించి హిజ్కియా చాలా భయంకరమైన రోగం నుంచి బయటపడ్డాడట, పలకరించి కాయలిచ్చి రండి అని చెప్పాడు. వచ్చారు వాళ్ళు, హిజ్కియా గారి దగ్గరకు వచ్చారు, హిజ్కియా గారిని పరామర్శించారు. ఇప్పుడు బాగున్నానండి, నేను రోగం నుంచి బయటపడ్డాను, దేవుడు నన్ను కరుణించారు, నాకు మళ్ళీ ఆయుష్ ఇచ్చారు, 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చినట్టు ప్రవక్త యెషయా గారు వచ్చి వర్తమానం చెప్పారు, నాకేం పర్వాలేదు అన్నాడు. శక్తి వచ్చిన ఆయన కూడా బాగున్నాడు. వచ్చిన బబులోను రాజుకి తన రాజ్యంలో ఉన్నవన్నీ ఏమీ మిగలకుండా అన్నీ చూపించాడట. ఇది మా తాతలు సంపాదించిన ఆస్తి, వాళ్ళు సంపాదించిన రాజధాని, అందులో ఉన్న బంగారం ఇది, వారు కట్టిన దేవాలయం ఇది, ఇది అది ఇది అది అని అన్నీ చూపించేశారు. వెంటనే దేవుడు మరలా యెషయా గారిని పంపించారు. ఏమని? ఒకసారి హిజ్కియా దగ్గరికి వెళ్ళి తన దగ్గరికి వచ్చింది ఎవరో, వారికి ఏం చెప్పించాడో ఒకసారి కనుక్కొని నా మాటగా కూడా నువ్వు ఒక మాట చెప్పిరా అన్నారు దేవుడు. వచ్చి యెషయా గారు అడిగారు, నాయన నీ దగ్గరికి వచ్చింది ఎవరంటే, ఎవరో దూరము నుండి నన్ను చూడటానికి వచ్చారండి, నేనంటే ఎంత ప్రేమ లేకపోతే వచ్చారు వాళ్ళు. ఓకే, వచ్చిన వాళ్ళకి నువ్వేం చేశావు? అన్నీ చూపించేశా. ఆయన గొప్పగా చెప్పుకుంటున్నాడు, నా కోసం ఎక్కడి నుంచో వచ్చారు, నేను అన్నీ చూపించేశా అన్నాడు. అప్పుడు ఏదంటారు, లోక సామెత అంటారు కదా, చావు కబురు చల్లగా చెప్పినట్టు ఆయన చెప్పారు. ఏమనంటే, దేవుడు తప్పదు ఆయుష్ ఇచ్చేశాడు కాబట్టి నీకు, నీ తరువాత నువ్వు ఏమేమి ఎవరికి చూపించావో వాళ్ళే వస్తారు, అవన్నీ పట్టుకెళ్ళిపోతారు అని చెప్పారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. అక్కడ రెండవ మాట కూడా చెప్పారు ఆయన, అది ఇప్పుడు చూద్దాం మనం. రాజుల 2వ గ్రంథము 21వ అధ్యాయము 17 నుండి చదువుకుందాం. వచ్చు దినములలో ఏమీ మిగలకుండా నీ నగరు నందున్న సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టినదంతయును బబులోను పట్టణమునకు ఎత్తుకొని పోబడినని యెహోవా సెలవిచ్చుచున్నాడు అని చెప్పారు. ఓకే, నువ్వంతా చూపించావు, బబులోనీలకు చూపించావు, వాళ్ళే వస్తారు, నువ్వు చూపించిందంతా ఏమండి, నువ్వు చూపించిందంతా పట్టుకెళ్ళిపోతారు. ఇక్కడ వరకు ఓకే. మరియు 18వ వచనం, నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతును బబులోను రాజు నగరు నందు నపుంసకులుగా చేయుటకై వారు తీసుకొని పోవుదురు. ఆస్తియే కాదు, రెండవది కూడా జరుగుద్ది. ఏంటో తెలుసా? నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతానము బబులోను దేశానికి వెళ్ళిపోతారు. చెరకు వెళ్ళిపోతారు అంతేనా అంటే కాదు, నపుంసకులుగా చేయబడడానికే వెళ్ళిపోతారట. నా మాట విన్నారా? ఏమండి, ఆస్తి చూపించినంత మాత్రాన ఇంత కఠినమైన శిక్ష విధించాలా? గర్భఫలం అంటే ఎంత సంతోషం అండి, అంతేనా? మాట్లాడాలి నా వైపు చూసి అందరూ. గర్భఫలం అంటే ఎంత సంతోషం. మరి నపుంసకులుగా చేయబడతారు అంటే పిల్లలుంటారా వాళ్ళకి? పిల్లలుంటారా వాళ్ళకి? ఉండరు కదా. మరి పిల్లలు లేకపోతే, సంతానం లేకపోతే వంశాభివృద్ధి ఉంటుందా? ఉండదు కదా. మరి వంశాభివృద్ధి లేని స్థితిలోనికి వెళ్ళిపోవడం అనేది పెద్ద శిక్ష కదా. అది కూడా ఎవరికేశారు? తప్పు చేసింది ఎవరు? పితరుడు. తండ్రి అంటే పిల్లలు పుట్టారు, ఆయనకి పిల్లలు ఉన్నారు, ఆయన తర్వాత సంతానం. హిజ్కియా గారి కుమారుడు మనష్షే, మనష్షే కుమారుడు ఆమోను, ఆమోను కుమారుడు యోషియా, యోషియా కుమారుడు యెహోయాహాజు, ఆ తర్వాత యెహోయాకీము, సిద్కియా, కీను. వీళ్ళంతా వరుసగా వస్తారు రాజులుగా. వీళ్ళందరూ వచ్చేసారు. కీము దగ్గర నుండే చెరలోనికి వెళ్ళడం జరుగుతుంది. అంటే వాళ్ళ పితరుడు ఇతను. సొంత అంటే తన గర్భాన పుట్టిన పుత్ర సంతానం అంటే కొడుకులని కాదు, మనములు ముని మనములు, ఆ సంతతి వారు. అది మీరు తీసుకోవాల్సిన విషయం. ఇప్పుడు దేవుడు ఏం చెప్పారు? ఆస్తి వెళ్ళిపోతుంది. ఓకే, అక్కడ వరకు ఎవరైనా ఓకే, నేను చూపించాను కాబట్టి ఓకే, ఆస్తి వెళ్ళిపోతే పోలే, నా తర్వాత వాళ్ళు సంపాదించుకుంటారు అనుకోవచ్చు. కానీ దేవుడు చెప్పిన రెండో మాట ఏంటి? నీ పుత్ర సంతానము బబులోను దేశానికి వెళ్ళిపోతారు. ఎందుకు? నపుంసకులుగా చేయబడుటకు. ఇది కూడా బాగానే ఉందండి.
దేవునికి కోపం వచ్చింది, చెప్పాలి, దేవునికి కోపం వచ్చింది, నీ సంతానాన్ని ఇలా చేస్తానని చెప్పేశారు. కానీ ఇప్పుడు మాట కొంచెం వినడానికి ఇబ్బందిగా అనిపిస్తుంది మనకి. చదువుదాం 19వ వచనం. అందుకు హిజ్కియా, నీవు తెలియచేసిన యెహోవా ఆజ్ఞ చొప్పున జరుగుట అదేంటి? మనం ఈ రాత్రి ఆలోచించవలసింది ఈ మాటనే. నీ కడుపున పుట్టిన పిల్లలు, వారి పిల్లలు అనగా నీ సంతానము పొరుగు దేశానికి చెర తీసుకొని వెళ్ళిపోవడమే కాకుండా నపుంసకులుగా అయిపోతారంటే హిజ్కియా గారు ఏం చేయాలి? అయ్యో ప్రభువా క్షమించు, నేను ఇంత జరుగుద్ది అనుకోలేదు, ఎక్కడో దూరం నుండి వచ్చారు, నన్ను ప్రేమించి అనుకున్నాను, పొరుగువారైనా శత్రువులైన ప్రేమగా ఉండాలనే ఉద్దేశంతో చూపించాను, అది తప్పని నాకు అర్థం కాలేదు. సరే మీరు పనిష్మెంట్ ఇచ్చారు కాబట్టి నా ఆస్తి పోయినా పర్వాలేదు, నా తర్వాత వాళ్ళు సంపాదించుకుంటారులే, కానీ నా పిల్లలు మాత్రం పొరుగు దేశానికి పంపించొద్దు, పంపించిన నపుంసకులుగా చెయ్యొద్దు ప్రభువా అని కాళ్ళు పట్టుకోవద్దా? చెప్పాలి మీరు. నపుంసకులైతే ఆ వంశాభివృద్ధి లేదు కదండి, సంతానం పెరగదు కదండి. మనం ఇప్పుడు చాలామందిని చూస్తాం, 4 ఆడపిల్లలు పుట్టి మగపిల్లలు లేరనుకోండి, ఇంకోసారి ట్రై చేద్దాం అనిపిస్తుంది. ఎందుకు? వంశోద్ధారకుడు కావాలి. భార్య ఎంత కనలేని స్థితిలో ఉన్నా, భర్త తండ్రి పోషించలేని స్థితిలో ఉన్నా, వంశం నిలబడాలంటే కొడుకు అని కోరుకునే కాలమే కదా ఇది. ఇప్పుడు ఒక్కరే ముద్దు అనుకుంటున్న కాలంలో కూడా 2-3 ఆడపిల్లలుంటే పోలే ఈసారైనా కొడుకు పుడతాడేమో చూద్దాం అనే ఆశ తప్పకుండా ఉంటుంది. ఇలాంటి కాలంలో ఒక గొప్ప రాజు చెప్తున్న మాట ఏంటో తెలుసా? యెహోవా ఇచ్చిన ఆజ్ఞ చొప్పున జరుగుట మేలా, తన పిల్లలు నపుంసకులుగా చేయబడడం మేలా? చెప్పాలి మీరు. అయ్యో అని అనవలసింది పోయి ఆయన ఏమంటున్నాడు? మరి ఆయన ఇచ్చాడు కదా, నేను చేసేది ఏముందని అనట్లా, అలా జరగడం మేలు అంటున్నాడు. అంటే ఇందులో ఖచ్చితంగా ఏదో ఉండాలి. ఎలా మేలు? ఎందుకు మేలు? ఏంటి దానిలో ఉన్న ఆంతర్యం? మాట్లాడిన రాజు ఏమి చిన్న రాజు కాదు, దేవుడంటే భయభక్తులు లేని రాజు కాదు. అవునండి, ముందే చెప్పా, యూదా రాజులలో గొప్ప రాజులు అంటూ ఉన్నారు అంటే అందులో దావీదు గారు వస్తారు మొదటిగా, ఆ తర్వాత యెహోషాపాతు గారు వస్తారు కాస్త కూస్త గొప్పగా, ఆ తర్వాత హిజ్కియా గారే, ఆ తర్వాత యోషియా గారు. ఈ 4 మనం చెప్పుకోదగిన రాజులు కాస్త. అందుకే అందరిలో గొప్పవాడు దావీదు గారికి అని చెప్తూ వచ్చారు. కానీ రాత్రి మనం ఆలోచించవలసిన మాట ఏంటంటే, అయ్యో ప్రభువా ఇచ్చేసావా, మన్నించయ్యా, కనీసం శిక్ష తగ్గించయ్యా, పోనీ నా పిల్లలు అక్కడికి చెరగ వెళ్ళిపోయినా నపుంసకులుగా చేయకయ్యా, నా వంశం ఎండిన మోడు చేయొద్దయ్యా అని అడగాలి కదా హిజ్కియా గారు. కానీ ఏమంటున్నారు? నిజంగా మనం ఒక యాంగిల్లో చదివితే ఎంత పొగరు హిజ్కియాకి అనిపిస్తుంది. ఒక యాంగిల్లో చదివితే ఏమనిపిస్తుంది? దేవుడు వచ్చి నీ పిల్లల్ని సంతానహీనులు లేక, అంతే కదా, సంతానహీనులు లేక నపుంసకులు అంటే చేస్తానని చెప్తుంటే కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడకుండా దేవుడు చెప్పినట్టు జరగటం మేలే అంటున్నాడంటే ఎంత పొగరండి హిజ్కియాకి అనిపిస్తుంది. కానీ నపుంసకుల జీవితాన్ని గురించి ఆలోచిస్తే మాత్రం ఎందుకన్నారా హిజ్కియా గారు అనిపిస్తుంది. అసలు ఎందుకు నపుంసకుల జీవితాన్ని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించాడు? ఈరోజు మనుషులుగా మనమే వాళ్ళని చూస్తే మనకు వింత. నపుంసకులు మనం చూస్తే ఖచ్చితంగా అయితే కంప్లీట్ తల పక్కకు తిప్పుకుంటారు, లేదా అసలు ఏంటి వీళ్ళ పరిస్థితి అని పూర్తిగా వాళ్ళనే చూస్తూ ఉంటారు. వాళ్ళ గురించి ఏదో మాట్లాడుకోవాలని చూస్తాం, ఏదో చెయ్యాలని చూస్తాం. కానీ రాత్రి దేవుని సంకల్పంలోనికి వెళ్ళి నపుంసకుల జీవితాన్ని మనం ఆలోచిస్తే ఒక స్త్రీగా, సంపూర్ణ పురుషుడిగా నిజంగా తలదించుకోవాలి. అందుకే వాళ్ళ జీవితాలు మన ముందు పెట్టారు ఆయన. హిజ్కియా గారు మాట్లాడారు, నా పిల్లలు నపుంసకులుగా మారుతారంటే యెహోవా ఆజ్ఞ ఇచ్చాడు, నేను చేసేది ఏముంది అనకుండా అలా జరగడం మేలే. ఇప్పుడు ఒకవేళ దేవుడు ఇచ్చేశారు కాబట్టి అయ్యో దేవుడు ఇచ్చేసాడని ఇంక నేను ఏం చేయగలను అని ఏడవడం అన్నా చెయ్యాలి, లేదా తగ్గించమని దేవుణ్ణైనా బ్రతిమలాడాలి. ఆయనకు అడిగే ధైర్యం లేకపోతే యెషయా గారి కాళ్ళన్న పట్టుకుని నువ్వైనా నా తరపున ప్రార్థన చేయమని, ఇవేమీ లేవు. సరికదా ఏమంటున్నారు ఆయన? మేలు, అది మేలే అంటే ఖచ్చితంగా ఏదో ఉండాలి అందులో. ఏంటది? ఆ మేలేంటి అని ఆలోచిస్తే బైబిల్ గ్రంథంలో చాలా
మంది నపుంసకులు కనిపిస్తారు మనకి. దేవుడు వ్రాయించిన ఒక మాట చూసి ఆ చరిత్రను కొంచెం మాట్లాడుకుందామండి మనం. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 3వ వచనం. యెహోవాను హత్తుకొను అన్యుడు నిశ్చయముగా యెహోవా తన జనుల్లో నుండి నన్ను వెలివేయునని అనుకోవద్దు అంటూ షండు నేను ఎండిన చెట్టుని అనుకోవద్దు. ఎవరు? ముందే చెప్పా, షండులన్నా అన్న ఒక్కటే. షండుడట నేను ఎండిపోయిన చెట్టుని అనుకోవద్దు అంటున్నారు. అంటే మామూలుగా ఆలోచిస్తే షండులు ఎవరన్నమాట? రైట్. ఎందుకు ఎండిపోయిన చెట్టు? ఇక వారికి ఫలాలు లేవు, అంతే కదండి. చెట్టు నుండి ఏం ఆశిస్తాం మనం? ఫలాలను ఆశిస్తాం. మనుషుల నుండి పిల్లలకు పెళ్ళిళ్ళు చేసి ఏం ఆలోచిస్తాం? ఏం ఆశిస్తాం? గర్భఫలం, పిల్లలే, ఫలమే అది కూడా. అందుకే దేవుడు చెప్తున్న మాట షండుడితో ఏంటి తెలుసా? నేను ఎండిన చెట్టు అనుకోవద్దు నువ్వు. మామూలుగా అయితే ఇప్పుడు షండులు ఏమనుకోవాలి? ఏమనుకుంటారు? నేను ఎండిన చెట్టుని, ఇక నా నుండి సంతానం రాదు కదా, పిల్లలు ఉండరు కదా, వంశాభివృద్ధి ఉండదు కదా, ఇది అది అని చెప్పుకోవడానికి ఉండదు కదా. అయితే ఎవరైనా పెంచుకోవాలి, దత్తపుత్రులే తప్ప సొంత పిల్లలు కారు కదా. షండు అలా అనుకోవద్దు అంటూ నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు నాకు ఇష్టమైన వాటిని కోరుకొనుచు నా నిబంధనను ఆధారము చేసుకొనుచున్న షండులను గూర్చి షండులకి మాటిస్తున్నారు దేవుడు, వాగ్దానం చేస్తున్నారు. ఏమని తెలుసా? నేను నియమించిన విశ్రాంతి దినాలు ఆచరించి నాకిష్టమైనవే వాళ్ళు చేస్తూ నా నిబంధనను మేరకుండా ఉంటే షండులకు ఒక ఆఫర్ ఇస్తున్నా. ఎవరికి? షండులకి, నపుంసకులకి ఒక ఆఫర్ ఇస్తున్నా. అదేంటి? నా ఇంటను నా ప్రాకారములలోనూ ఒక భాగమును వారికి ఇచ్చేదను, కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకొనుట కంటే శ్రేష్టమైన పేరు వారికి పెడతా. మగపిల్లలు కొడుకులు, ఆడపిల్లలు మరి నపుంసకులు. మన దృష్టిలో ఏమీ చేతకానోళ్ళు, కానీ దేవుడు అంటున్నారు కొడుకులు కూతుర్ల కంటే శ్రేష్టమైన పేరు పెడతా. అర్థమైందండి? నేనంటే ఎవరనుకున్నావు? మీసం మెల్లేస్తారు పురుషులు. ఏమని? నేను మగాణ్ణి అని. అవతలలో కూడా ఏదైనా కోపం వచ్చి గొడవ వచ్చినప్పుడు రోషం పుట్టించాలంటే నువ్వు మగాడివైతే అంటారు. అనగానే వీళ్ళకి నేను మగాడిని కాదా? వాళ్ళు తిట్లు కూడా అలాగంట, నువ్వే మగాడివైతే నీకే మూతి మీద. అంటే నేను ఇలా అంటున్నాను కదా, ఇవన్నీ మీరు వాడే పదాలే బయట. ఆ మాట అనగానే ఏమనిపిస్తుంది మగాళ్ళకి? నేనంత మగాడిని కాదా? నేను చేయలేనా? చూడు నేనేం చేస్తాను, నేను ఎలా చేస్తాను, చేసి ఎలా చూపిస్తాను అని ఒక రోషానికి గుర్తుగా కనిపిస్తూ ఉంటుంది మీసం కదా. అవునే కాదండి? ఆడవాళ్ళు కూడా అంటారు నువ్వే గనక అమ్మాయివైతే, నువ్వే గనక ఆడదానివైతే, నువ్వే గనక ఇల్లాలివైతే అంటారు. అక్కడ వీళ్ళకి రోషం వస్తుంది. నేను కాదా? నేను గంపిడి మందిని పిల్లల కంటే నేను ఆడదాని కాదా అనిపిస్తుంది వీళ్ళకి. కానీ ఒక మాట, నువ్వు ఆడపిల్లగా కూతురు అనిపించుకోగలవేమో, లేక నువ్వు మగపిల్లాడిగా కొడుకు అనిపించగలవేమో, కానీ రెండూ కాదని నువ్వు నీచంగా నువ్వు తక్కువగా చూస్తున్న హిజ్రాలు ఉన్నారే, వారు దేవుని ఆజ్ఞ దేవుని నిబంధన మేరకుండా ఉంటే ఇద్దరికంటే మంచి పేరు పొందుతారట. వాళ్ళు ఇద్దరికంటే మంచి పేరు పొందుతారట. నిజంగానా? ఎవరు ఇంట్లో తల్లిదండ్రులకి అదేదో చిన్నతనం, అమ్మో మా అబ్బాయి అమ్మాయిలా మారిపోయాడంటే చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? తల్లిదండ్రులుగా మమ్మల్ని ఏమనుకుంటారు, ఆమెనేమనుకుంటారు అంటారు. వాళ్ళు దగ్గరుంచుకోవడానికి ఇష్టపడరు. కావాలంటే వాళ్ళు బయటికి వెళ్ళి సంపాదించుకొస్తే డబ్బులు కావాలి, కానీ వాళ్ళని ఇంట్లో ఉంచుకోవడానికి పెద్దగా అంటే చూసిన వాళ్ళు ఏమంటారు? మీ అబ్బాయి ఇలా అంట కదా, లేకపోతే మీ అమ్మాయి ఇలా అంట కదా, ఇలా అయిపోయిందంట కదా, ఇలా ఉందంట కదా అని ఆ చిన్న చూపు చూస్తారనే ఉద్దేశం. తల్లిదండ్రులు చేరదీరు, అన్నదమ్ములు చేరదీరు. అవసరం దీనికైతే వాడుకుంటారు. అంతేనండి? సంపూర్ణంగా మనం గౌరవిస్తామా వాళ్ళని? ఇప్పుడు ఇంకా చెప్పాలంటే కొంచెం అవేర్నెస్ వచ్చింది జనాల్లో, కానీ గతంలో అయితే వాళ్ళని ఒక వింతగా చూసేవాళ్ళు, కానీ వాళ్ళ వెనుక్కున్న బాధ ఎవరు అర్థం చేసుకునేవాళ్ళు కాదు. మరి వాళ్ళకున్న ఫీలింగ్స్ని బట్టి ఏమో తెలియదు, కానీ వాళ్ళు కూడా బాగా మేకప్ అవుతారు కదా. చాలా మామూలు స్త్రీల కంటే కూడా చాలా అందంగా తయారవుతారు వాళ్ళు. మరి అది వాళ్ళకు కలిగే కోరికలను బట్టి చేస్తారేమో మనకు తెలియదు, కానీ
మనం పైన చూసే రూపాన్ని, వాళ్ళ కలిగే కోరికలనే చూస్తున్నాం తప్ప వాళ్ళ వెనుకున్న ఆవేదనను మాత్రం మనం అర్థం చేసుకోలేకపోయాం. కానీ బయట ఎలా ఉన్నా ఒకసారి బైబిల్ గ్రంథాన్ని కనుక మనం పరిశీలన చేస్తే, హిజ్రాల చరిత్ర ఏంటి బైబిల్ గ్రంథం అంటే, నిజంగా బైబిల్ అండి గొప్పగా చూపించింది వాళ్ళని. మామూలుగానే పురుషుల కంటే స్త్రీలని చిన్న చూపు చూసింది బైబిల్ అని చెప్తారు అందరూ. దేవుడే స్త్రీల పక్షపాతి, స్త్రీలను తక్కువగా చేశారు, పురుషుడికి అన్ని ఆధిక్యతలు ఇచ్చారని చెప్తారు. కానీ అది అవాస్తవం. ఎందుకు అవాస్తవం అంటున్నానంటే, ఇప్పుడు మనం చదువుకున్నాం కదా యెషయా గ్రంథం 56వ అధ్యాయంలో, షండులకు దేవుడిచ్చిన ధైర్యం ఏంటి? శ్రేష్టమైన పేరు పెడతానయ్యా, కూతురు కొడుకు కంటే మించిన ఆప్యాయత ప్రేమ నేను అందిస్తాను అంటున్నారంటే, మరి వీళ్ళనే తక్కువ చేయలేదు అంటే ఇంకెవరిని తక్కువ చేస్తారు? పురుషుడని లేదు, స్త్రీ అని లేదు, నపుంసకుడని లేదు. ఎవరైనా ఆయన నిబంధనలకు అనుకూలంగా బ్రతికితే వారిని తప్పకుండా హెచ్చిస్తాడు. ఇక్కడ మనం ఆలోచిస్తే హిజ్కియా గారికి దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నువ్వు నాకు ఇష్టం లేని పని చేసావు, నీ పిల్లల్ని బబులోను దేశానికి పంపిస్తా, నీ పిల్లల్ని బబులోను దేశానికి పంపిస్తా అన్నప్పుడు ఆయన ఏ ఉద్దేశంతో అన్నారో నాకు తెలియదు. మేలే అని ఆయన ఏ ఉద్దేశంతో అన్నారో నాకు తెలియదు. కానీ బైబిల్ గ్రంథంలో నపుంసకుల జీవితాన్ని తీస్తే మాత్రం ఓహో ఎందుకన్నారా అనిపిస్తుంది. ఏంటి అని కనుక మనం చూస్తే మనకు తెలుసు, యెహోయాకీము గారి కాలంలో బబులోను దేశానికి వెళ్ళిపోయారు యూదులు చెరలోనికి. అలా వెళ్ళిన వారిలో 4 బాలురు ఉన్నారు. ఎవరు ఆ 4? దానియేలు గారు, షద్రకు, మేషకు, అబేద్నెగో. వాళ్ళ ఒరిజినల్ పేర్లు చెప్పండి. హనన్య, మిషాయేలు, అజర్య గారు, దానియేలు గారు. ఈ 4 బబులోను దేశానికి వెళ్ళారు. ఈ 4 బబులోను దేశానికి వెళ్ళిన తర్వాత అక్కడ రాజు కనిపించింది. మనము యూదయా దేశము నుండి తెచ్చుకున్న బాలురులో తెలివి కలిగిన వారు, యుక్తి కలిగిన వారు, చెప్పిన మాట వినేవారు నా రాజనగరు నందు నిలబడేలా ఉండాలి. ఉద్యోగాలు ఇవ్వాలి అంటే బబులోను రాజు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటున్నాడు? యూదయా నుండి వచ్చిన నపుంసకులు. అంటే నపుంసకులు అంటే పుట్టుకతో నపుంసకులు కాదు. ఇక్కడ మీకు చిన్న క్లారిఫికేషన్ ఇచ్చి ముందుకెళ్తాను నేను. మత్తయి సువార్త 19వ అధ్యాయము 12వ వచనం. మత్తయి గారు రాసిన సువార్త 19వ అధ్యాయము 12వ వచనం. అంటే నపుంసకులలో 3 రకాలుగా ఉంటారు. నపుంసకులలో కూడా 3 రకాలుగా ఉంటారు. తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టిన వారు కలరు. అంటే అటు స్త్రీనా పురుషుడా గుర్తించలేని పరిస్థితి. తల్లి గర్భము నుండే వస్తున్నారంటే ఎవరి ప్రమేయంతో వస్తున్నారు వీళ్ళు? అంతేనా? మనకు మనం అనుకుంటే పిల్లలు పుడతారండి. ఎలాంటి పిల్లలైనా సరే మనం అనుకుంటే పుడతారా? ఎవరివ్వాలి గర్భఫలం? దేవుడే ఇవ్వాలి. వింటున్నారు అందరూ? ఎవరివ్వాలి? దేవుడే ఇవ్వాలి. తల్లి గర్భం నుండి వచ్చేటప్పుడే నపుంసకులుగా పుట్టిన వారు కలరు. మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులు కలరు. పరలోక రాజ్యము నిమిత్తము తమ్మును తామే నపుంసకులనుగా చేసుకొనిన నపుంసకులు కలరు. 3 రకాలు. ఇప్పుడు మనం చదువుకునే వచనంలో నపుంసకులే వీళ్ళు 3 కూడా, కానీ 3 రకాలు. ఎలా? తల్లి గర్భము నుండి వచ్చేటప్పుడే నపుంసకులు. కానీ మనం ఆదికాండలో ఏం చదువుకున్నాం? మరి ఇక్కడేంటి? అసలు వీళ్ళు ఎలా ఉంటారు? స్వభావం. అర్థమవుతుందా? ఇక్కడ ఏం తీసుకోవాలి? స్వభావం. అక్కడ కూడా మనం చెప్పుకున్నది అదే. స్త్రీగాను పురుషునిగాను ఉన్నా ఖచ్చితంగా తర్వాత వాళ్ళు అవయవ మార్పిడి చేసుకున్నా ఆ కోరికలను బట్టి వాళ్ళు మార్పు చేసుకోవడం మనం మాట్లాడుకున్న విషయం. ఇక్కడ కూడా మనం తీసుకోవాల్సిందేంటి? స్వభావం. పుట్టుకతో అదే స్వభావంతో పుట్టేవారు ఉన్నారు. తర్వాత నపుంసకులుగా చేసేస్తారు. అంటే ముందే చెప్పాను, పిల్లలు పుట్టకుండా ఎండిన చెట్టులా ఉండిపోయేలా చేయబడతారు. అంటే వీళ్ళు పుట్టుకతో పురుషులే కావచ్చు. కానీ వేరే రాజుల చేతుల్లోనికి వెళ్ళిపోయిన తర్వాత ఆ రాజులు ఏం చేస్తారంటే వారికి పిల్లలు కనడానికి వీలు లేకుండా వారిని నపుంసకులుగా చేసేస్తారు. ఇది 2వ రకం. 3వ రకం నపుంసకులుగా తమకు తామే చేసుకుంటారు. ఎందుకు?
పరలోక రాజ్యం నేను వెళ్ళాలి అంటే నేను గనక పురుషునిగా కానీ స్త్రీగా కానీ ఉన్నట్లయితే పెళ్లి చేసుకునే పిల్లల్ని కంటే వాళ్ళని చూసుకునే పనిలో పడితే నేను పరలోకం వెళ్ళలేను. అందుకే నేనేం చేయాలి? అసలు నాకు పెళ్ళొద్దు, పిల్లలొద్దు, భార్య వద్దు, ఏమొద్దు, నా బ్రతకంతా దేవుని కొరకే బ్రతకాలని ఒక నిర్ణయం తీసుకుని బ్రతికేస్తారు వీళ్ళు. దీనికోసం లింగ మార్పిడి చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక మాట, నిర్ణయం, కట్టుబాటు కలిగి తమకు తామ నిర్ణయాన్ని తీసుకుని ఇక అలా ఉండిపోతారు. ఇక అంటే పెళ్ళి ఉండదు. పెళ్ళి లేకపోతే ఎలాగో పిల్లలు ఉండరు. ఎందుకు వీళ్ళు మూడో రకం వాళ్ళు ఎందుకు అలా ఉండిపోయారు? ఆ రాజ్యానికి వెళ్ళాలి అంటే ఈ మాదర బందీలన్నీ ఉంటే ఎంతో కొంత డిస్టర్బెన్స్. అంతకే కదండి బాప్తిస్మిచ్చే యోహాను గారు పెళ్లి చేసుకున్నారా? పౌలు గారు పెళ్లి చేసుకున్నారా? పౌలు గారు ఇచ్చిన సలహా కూడా ఏంటి? నా వలే ఉండాలని యవనస్తులు కోరుకుంటున్నా నేను. నా వలే ఉండాలంటే అర్థం ఏంటి? ఒంటరిగా ఉండిపోతే అదే పనిలో ఉండిపోతాం. అది మనం చదువుకుంటాం కదా, కొరింథీ పత్రికలు చదువుతాం. ఏమని అంటే పెళ్ళైన వాడు భార్యను ఎలా సంతోషపెట్టాలా అని ఆలోచిస్తాడట. అది పెళ్ళి లేకపోతే ప్రభువుని ఎలా సంతోషపెట్టాలా అని ఆలోచిస్తాడట. ప్రభువునే సంతోషపెట్టి పరలోకానికి వెళ్ళాలి అనుకునేవారు, మాకు పెళ్ళొద్దు అనుకునేవారు తమకు తామే నపుంసకులుగా అంటే కోరికలను చంపేసుకుంటారండి. సింపుల్గా చెప్పాలి అంటే కోరికలను చంపేసుకుని బ్రతుకుతారు. పరలోక రాజ్యం కొరకు ఒక బ్యాచ్. కోరికలు లేకుండా చేసేస్తారు వేరే మనుషులు మరికొంతమందిని. అసలు కోరికలు లేకుండా పుడతారు మరికొంతమంది. అర్థమైందా? కోరికలే లేకుండా పుట్టేవారు ఒక రకం, కోరికలు లేకుండా చేసేస్తారు వేరే వాళ్ళు మరో రకం, అసలు కోరికలు నాకు వద్దనుకొని తమకు తామే నిర్ణయం తీసుకుంటారు మూడవ రకం. ఇప్పుడు దానియేలు గారు ఏ రకం అంటే పుట్టినప్పుడు పురుషుడే కానీ మనుషుల చేత నపుంసకునిగా చేయబడి. ఎందుకు వాళ్ళని నపుంసకులుగా చేశారంటే నెంబర్ 1 పాయింట్ ఏంటంటే ఆల్రెడీ హిజ్కియా గారికి దేవుడు మాటిచ్చారు, చెప్పేశారు కాబట్టి జరగాలి. రెండవది ఏంటి అంటే చెర తీసుకుని పోయిన చోట రాజులు తమ దగ్గర పనిచేసే వారు నా భార్య నా కొరకు ఎదురు చూస్తుందండి, నేను వెళ్ళే వరకు భోజనం చేయదండి అని చెప్పే అవకాశం ఉండకూడదంటే ఏం చేయాలి? నపుంసకులుగా చేసేయాలి, మార్చేయాలి. మీరు చూస్తే అహష్వేరోషు దగ్గర నపుంసకులు ఉన్నారు, నెబుకద్నెజర్ దగ్గర నపుంసకులు ఉన్నారు, దర్యావేషు గారి దగ్గర నపుంసకులు ఉన్నారు, కోరేష్ గారి దగ్గర నపుంసకులు ఉన్నారు. అంతెందుకు యెహోయాకీము దగ్గర కూడా నపుంసకులు ఉన్నారు. అంటే రాజులు చేసే పని ఏంటి అంటే తెలివైన వారిని, చురుకైన వారిని, యుక్తి కలిగిన వారిని తమ దగ్గర పని చేసుకోవాలి అంటే వారికి కోరికలు లేకుండా, అంటే వారికి పర్సనల్ కోరికలు లేకుండా రాజు కోరికే తమ కోరికలా బ్రతకాలనే ఉద్దేశంతో వాళ్ళని నపుంసకులుగా చేసేస్తారు. అదే కొందరు తమ రాజైన క్రీస్తుని ప్రపంచానికి పరిచయం చేసి ఆ రాజ్యంలో చేరి పరలోకాన్ని స్వతంత్రించుకోవాలంటే తమకు తామే కోరికలు లేకుండా చేసుకుంటారన్నమాట. ఇప్పుడు మీరు ఆలోచన చేస్తే రాజుల దగ్గర ఉండే నపుంసకులంతా అందగాళ్ళు. దానియేలు గారు అందగాడేనా? చెప్పరేంటండి? వాళ్ళ గురించి దానియేలు గారే కాదు, హనన్యా, మిషాయల్, అజరియా గారి గురించి రాయబడిన మాట చూస్తారా? దానియేలు గ్రంథం 1వ అధ్యాయం, దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం. రాజు అష్పెనజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగూ ఆజ్ఞాపించెను, ఇశ్రాయేలీల రాజవంశములలో ముఖ్యులై, కలిపి చదవాలి మీరు దాన్ని, లోపము లేని సౌందర్యమును. ఏ సౌందర్యం? అసలు అందగాళ్ళు చిన్న లోపం ఉన్నా మనం పెద్ద పట్టించుకుందాం, అన్నీ బాగుంటాయి. అసలు వీళ్ళు ఎలా ఉన్నారట అంటే ముక్కు ఎలా ఉంటే బాగుంటుందో అలాగే ఉందన్నమాట. మనకి అబ్బంతా బాగుందండి, ముక్కు కొంచెం లావుగుంది అంటాం. అబ్బా అందం ఎంత బాగుందో, పెదవి కొంచెం పెద్దగా ఉంది, కళ్ళు కొంచెం చిన్నగా ఉన్నాయి, అంటే అన్నీ బాగుంటాయి. ఏదో ఒక లోపాన్ని మనం వెతుకుతాం కదా. కానీ బాలురు కట సెలెక్ట్ చేయబడిన నలుగురు లోపం లేని సౌందర్యం కలిగిన వారు. ఇది మీరు గుర్తించాల్సిన విషయం. అవునండి, హనన్యా, మిషాయేలు, అజరియా, దానియేలు గారు అనబడిన వీరు ఎలాంటి వారు? అంతేకాదండి, మంచి జ్ఞానవంతులు, విద్య నేర్పిస్తలా నేర్చేసుకున్నారు.
అలా నేర్చేసుకున్నారు. ఇలాంటి వాళ్ళు ఎందుకు కావాలని రాజు కోరుకుంటున్నాడు? 4వ వచనం మీరు కిందకు వస్తే, రాజనగరు నందు నిలువదగిన కొందరు బాలులను రప్పించి కల్దీల విద్యను భాషను వారికి నేర్పుము. ఎందుకు భాష విద్య నేర్పాలి వీళ్ళకి? రాజనగరు నందు నిలవాలి. అక్కడ మీరు గుర్తించాల్సిన ఒక విషయం ఏంటి అంటే, నపుంసకులుగా చేయబడుటకై వెళ్ళిన వారు. మీరు గుర్తించాలి. మరొకసారి చెప్తున్నా. హిజ్కియా గారితో దేవుడు చెప్పిన మాట ఏంటి? నపుంసకులుగా పుట్టిన వారిని పంపుతానన్నారా? తమకు తాము నపుంసకులుగా చేసుకునేలా చేస్తానన్నారా? నపుంసకులుగా చేయబడుటకు పంపిస్తానన్నారు. అదని చెప్పింది హిజ్కియా గారితో. ఇప్పుడు వెళ్ళిన వీళ్ళు నపుంసకులుగా చేయబడ్డారు కానీ వీళ్ళకి అప్పగింపబడిన పని ఏంటో తెలుసా? రాజనగరు నందు ఉన్నతమైన పదవులు. నా ఉద్దేశం చెప్తాను ఇక్కడ. హిజ్కియా గారు ఎందుకు మేలు అన్నారంటే, ఆడు స్త్రీగా కానీ పురుషుడుగా కానీ ఉండి దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా ఉండడం కంటే నపుంసకులుగా ఉండి దేవుని కొరకు బ్రతుకుతారులే అనుకున్నారేమో. ఎందుకంటే మనకు రాయలేదుగా. మరి ఇదేం నేను చెప్పడానికి మీకు? మేలే అన్నారు అంటే మంచిగా ఉండాలి. మేలే అన్నారంటే మంచి, అంతే కదండి. ఎలాంటి చెడ్డవాళ్ళు కూడా తమకు పిల్లలు వద్దనుకోరు, పుట్టిన వాళ్ళు వికలాంగులై ఉండాలనుకోరు, మానసిక వికలాంగులై ఉండాలనుకోరు. అనుకుంటారా? అనుకోరు. మంచిగా ఉండాలని కోరుకుంటారు. కానీ మరి హిజ్కియా గారు దేవుడు తన నోట నుండి వచ్చిన మాట ప్రకారం జరిగితే మేలంటున్నారు అంటే, నేను అనుకున్న మాట చెప్తాను ఇక్కడ. ఇక్కడుండి దరిద్రులుగా బ్రతికే కంటే నా వంశపు పిల్లలు పొరుగు దేశంలో ఉన్నత పదవులు అధిరోహించి నా దేవుని గొప్పతనాన్ని చాటిస్తే అంతే చాలు అనుకున్నారేమో. చాటించలేదా ఆ బాలురు? దానియేలు గారు, నెబుకద్నెజర్ కాలంలో దానియేలు గారిని మించిన జ్ఞాని ఉన్నాడు ఇంకెక్కడైనా? జ్ఞానులు అనగానే మనకు బైబిల్ చరిత్రలో సొలొమోను గారి తర్వాత యేసుక్రీస్తు వారి కంటే ముందు కనిపించే రాజులలో, భక్తులలో మనకు కనిపించే వ్యక్తి ఎవరంటే దానియేలు గారే. యెహెజ్కేలు గ్రంథంలో కనిపిస్తుంది మనకు మాట, నువ్వు దానియేలు కంటే జ్ఞానవంతుడివా అని తురురాజుతో మాట్లాడుతూ ఉంటారు. అంటే దానియేలు గారు ఎలాంటి వారు అనమాట? జ్ఞానవంతుడు. ఎందుకు మేలన్నారు హిజ్కియా గారు అంటే, నా సంతానం ఆ దేశానికి వెళ్ళినా అక్కడ గొప్ప స్థాయిలో ఉంటే, రాజుల దగ్గరే ఉంటే, రాజువైన నీకంటే పరమరాజు ఒకడు ఉన్నాడని చెప్పగలిగే స్థితిలో నా పిల్లలుంటే చాలు అనుకున్నారేమో. అందుకని ఉంటారేమో. ఏమని? మేలే. అందానికి అందం, జ్ఞానానికి జ్ఞానం, విద్యకు విద్య, ఎన్నిటికి మించి గొప్ప రాజులము చక్రవర్తులము అనుకున్న రాజుల దగ్గర అతని సంతానం నిలవబడింది కాదా? నెబుకద్నెజర్ ఏ సలహా తీసుకోవాలని ఎవరిని అడిగారు కదా? అవునా? ఎప్పుడైతే ఒక్కసారి కలభావాన్ని తెలియచేయగలిగారు ఆయన, ఇక ప్రతి సమస్య వచ్చినా దానియేలు గారిని పిలిచారు కదండి. వెంటనే దానియేలు గారికి ఉన్నత పదవులు ఇచ్చేశారు కదండి. దానియేలు గారి ప్రేమతో తన స్నేహితులకు కూడా ఉన్నత పదవులు ఇప్పించారు కదండి. ఇప్పుడు అక్కడ ఎవరు మహిమపరచబడుతున్నారు చెప్పాలి మీరు? ఎవరు దానియేలు గారి జ్ఞానాన్ని, దానియేలు గారి నోట నుంచి వచ్చే జ్ఞానవాక్కులను విన్నప్పుడు రాజులు, చక్రవర్తులు సైతం ఆశ్చర్యచకితులయ్యారు. ఎక్కడిది నీకు జ్ఞానం అంటే, మర్మాలను బయలుపరచగలిగిన దేవుడు పరలోకమందు ఉన్నాడు, ఆయన చెప్తే గానీ నేను చెప్పలేను బాబు అన్నారు దానియేలు గారు. మరి ఒక కలభావాన్ని దానియేలు గారు చెప్పినప్పుడు ప్రజలు దానియేలు గారిని చూసారా? దానియేలు గారు దేవుణ్ణి చూసారా? చెప్పాలి. ఎవరిని చూశారు? దానియేలు గారిని చూస్తున్న దానియేలు గారు దేవునికి మహిమ తెచ్చారు అక్కడ. ఇప్పుడు నేను అంటాను, అప్పుడు హిజ్కియా గారు కనబడుతుందేమో ఆ దృశ్యం. ఎందుకంటే ఆయన నీతిమంతుడు కదా, హిజ్కియా గారు భక్తిపరుడు కదా, కాబట్టి కదా ఆయన ప్రార్థన చేయగానే దేవుడు విని ఆయుష్ను పెంచారు. మరి అలాంటి వ్యక్తికి ఇప్పుడు ఏం కనబడుతుంది? ఓకే, నా పిల్లల భవిష్యత్తులో, నా సంతానం భవిష్యత్తులో దేవునికి మహిమ తెచ్చే పని చేస్తారనమాట అనుకుని ఉంటారేమో. అందుకే మేలే అని ఉంటారేమో. ఇక్కడేనా? ఎక్కడ చూడు. అంతేకాదండి, వీళ్ళ మనస్సు కూడా చాలా మంచిది. ఎక్కడో ఒకరిద్దరు తప్ప షండులు, మిగిలిన వారంతా చాలా మంచోళ్ళు. ఎలా మంచోళ్ళు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఈ దానియేలు గారు వాళ్ళకి రాజభోజనం పెట్టమన్నారు కదా రాజు. అప్పుడు వీళ్ళు ఏమన్నారు? మాకు వద్దండి రాజభోజనం వద్దు, మేము చెయ్యం, దయచేసి మాకు శాఖధాన్యాలు ఇవ్వండి, నీటిని ఇవ్వండి చాలు అని అడిగి మంచినీళ్ళు అన్నారు. అన్నప్పుడు వెంటనే వీళ్ళ మీద అధికారిగా ఉన్న అష్పెనజ్ ఏం చేశాడు? అమ్మో, మీకు నీళ్ళు ఇచ్చి కూరగాయ శాఖధాన్యాలు ఇస్తే మీతో పాటు మిగిలిన పిల్లలందరేమో రాజభోజనం చేస్తే, ఏమండి వెనక కుర్చీలో ఉన్న వాళ్ళు వింటున్నారా?
మిగిలిన పిల్లలేమో రాజభోజనం చేసి చక్కగా తయారైతే మీరేమో శాఖధాన్యాలు తిని బక్క చిక్కిపోయి ఉంటే రాజు ఎవరిని తిడతాడు? నన్నే తిడతాడు కదా. బాబాయ్ కుదరదు బాబాయ్ అన్నాడు ఆయన. అప్పుడు దానియేలు గారు రిక్వెస్ట్ చేశారు, ఒక 10 రోజులు మాకు పరీక్ష పెట్టి ఫస్ట్ శాఖధాన్యాలు ఇచ్చి మంచి నీళ్ళు ఇవ్వు. 10 రోజుల తర్వాత మాంసం తినే పిల్లల్ని మమ్మల్ని దగ్గర పెట్టి చూడు, చెక్ చేయి. నీకు నమ్మకం కలిగితే మాకు ఆహారమే పెట్టు, 3 సంవత్సరాల పాటు పెట్టమన్నారు రాజు. పెట్టు అన్నారు. ఇప్పుడు వాస్తవంగా చెప్పాలని అష్పెనెజ్ గారు ఒప్పుకోవచ్చా? ఆయన ఇష్టం. ఆయన మంచి మనసు కాదనుకోండి, మీరేం మాట్లాడటానికి వీల్లేదు, వద్దు నేనేం విన్నాం బాబోయ్, నా ప్రాణం మీద తాకండి బాబోయ్, మీరే సామాన్య చావండి, నేను పెట్టిందే మీరు తినాలి అనొచ్చా లేదా? అనొచ్చు. కానీ ఆయన ఏం చేశారు? ఓకే మీ మాట ప్రకారం 10 రోజులు చూద్దాం అంటే వాళ్ళ మనసు ఎలాంటిది అనమాట? ఎదుటివారు ఏదైనా రిక్వెస్ట్ చేస్తే ప్రశాంతంగా వినగలిగిన వాళ్ళు. అర్థమైందా? నేను ఈ మధ్యలోనే దీనికోసమే స్టడీ చేస్తున్నప్పుడు ఒక చిన్న క్లిప్ చూశాను. ఒక హిజ్రా డబ్బులు అడుక్కుంటూ వెళ్తుంది. ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి అడిగింది, అతను ఎంతో ఇచ్చాడు. మరో వ్యక్తి దగ్గరికి వెళ్తే చిల్లర లేదన్నారు. చూడవయ్యా అంది, లేదన్నారు. ఇంకో ఆయన ఒక పక్క కుర్రోడు ఇలాగే కూర్చొని సైలెంట్గా ఉన్నాడు. అక్కడికి వెళ్ళింది తను. ఆ ఇద్దరు ముందు ఇచ్చిన కుర్రోడు ఎవరి కుర్రోడు ఒక చోట ఉన్నాడు. ఈడు అయిపోయాడు, ఎక్కడి నుంచో వచ్చాడు, వాడికే లేదు, ఇవాళ ఏమి ఇవ్వడు, ఇవ్వకపోతే ఖచ్చితంగా ఆవిడ తిడుతుంది, అది ఇదని వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఈలోపు అతన్ని అడిగింది నాకు ఇవ్వమని. అంటే నా దగ్గర ఏవీ లేదమ్మా, నేనే తినడానికి నా దగ్గర ఏవి లేవు, నేను 2-3 రోజుల నుంచి ఆహారం కూడా తీసుకోలేదని చెప్తాడు. చెప్పగానే ఈమెకి చాలా జాలేసి ఆ అడుక్కున్న డబ్బుల్లో నుంచి తీసి 500 నోటు ఇచ్చి ఇదిగో మంచి భోజనం చెయ్యి అని చెప్పి చెల్లిపోయింది. అంటే అక్కడ దాన్ని ఏమంటారు, ఆ క్లిప్ పెట్టిన వాళ్ళ ఉద్దేశం ఏంటంటే కేవలం అడుక్కొని గరాణగా అడుక్కోవడమే కాదు, అవసరమైనప్పుడు పెట్టగలిగిన మంచి మనసుంది వాళ్ళకని తెలియచేయడమే అందులోని థీమ్. సమాజం అన్ని విషయాల్లో వారిని చిన్న చూపు చూస్తుంది. మనలో కూడా చాలా మందికి ఉండేది, అమ్మో వీళ్ళు వచ్చేస్తున్నారా బాబు, తప్పకుండా 10-20 ఇవ్వాలి అనే మనసు కలిగిన వాళ్ళు కూడా లేకపోలేదు. కానీ వారికి ఎవరు మరి ఉద్యోగాలు ఇవ్వనప్పుడు వాళ్ళు ఏం చేయాలి? మీరు చెప్పండి, న్యాయం చెప్పండి. మన ఇళ్లలో మనం పని ఇవ్వట్లేదు, ఇళ్లలో తల్లిదండ్రులు ఉంటుంది, మరి వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు ఎలా బ్రతకాలి? మిగిలిన ఆప్షన్ అదే. ఒక రకంగా చెప్పండి, మనమే తయారు చేసాం వాళ్ళు అలా. అయినా అదేం తప్పు కాదుగా, దొంగతనం అంటే తప్పు. కానీ మంచిగా ఉన్న వాళ్ళని మనం ఎప్పుడు కించపరచకూడదు కదా. వాళ్ళకున్న మనసు చెప్తున్నా. ఇక్కడ చూడండి, ఇది దేవుని సంకల్పం ప్రకారం జరగాల్సిన అష్పెనజ్ గారికి ఆ మంచి మనసు ఉంది. అలా జాలిపడగానే అవతల వాళ్ళని చూసి జాలిపడే మనసు ఉంది, అందుకే ఒప్పుకున్నారు. ఇక్కడైనా అంటే మనం ఎస్తేరు గారి దగ్గర కూడా చూస్తాం, హేగే గారిని చూస్తామా? ఒకసారి ఆ సందర్భం చూపిస్తా, వాళ్ళ మనసు చెప్పడానికి నేను ఆలోచన చేస్తున్నా. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది గనుక ఆమె అతని వలన దయ పొందెను. ఇక్కడ ఎవరు పైన అంటే హేగే గారి వశమునకు వెళ్ళారు. ఎస్తేరు గారు హేగే గారి కావలిలో ఉంచారు. మీరు గమనిస్తేనండి, నపుంసకులుగా చేయబడిన వారంతా, రాజుల దగ్గర ఉన్న వారంతా, కాపలా కాసేవారిగా, ద్వారపాలకులుగా, రాజుకు సలహాలు ఇచ్చేవారిగా, మంచి మంచి నిర్ణయాలు తీసుకునే జాబితాలో వీరు నుంచినట్లుగా మీకు ఎస్తేరు గ్రంథం, దానియేలు గ్రంథం చెప్పుద్ది. చూడండి, ఇప్పుడు వస్తీని తీసుకురావడానికి ఎవరు వెళ్ళారు? 7 నపుంసకులు వెళ్ళారు వస్తీని తీసుకురావడానికండి. 7 నపుంసకులు వెళ్ళారు. అంటే కొంతమంది చెప్పే తీరి అదే కదా, నపుంసకులు వెళ్ళారనే వస్తీ రాలేదని చెప్తూ ఉంటారు. కానీ అది వాస్తవం కాదు. ఎందుకంటే ఏ రాజ్యంలోనైనా రాణిల చుట్టూ ఉండేది నపుంసకులే. కందాకే రాణి క్రింద ఉన్నది ఎవరు? నపుంసకుడు కాదా? రాణిల దగ్గర ఉంచేదే నపుంసకులు. ఎందుకంటే వాళ్ళ శ్రేయస్సు కోరి వీళ్ళ నపుంసకులుగా చేసి పెట్టేవారు. వీళ్ళ కోరికలు ఉండకూడదు, వాళ్ళకి సేఫ్టీ. పురుషులు పెట్టామనుకోండి ఏదైనా జరగవచ్చు. మన సమాజంలో చూడలేదా, గొప్ప అధికారం కలిగిన వాళ్ళే ఎక్కువ జీతం ఇచ్చి డ్రైవర్లు పెట్టుకుంటే కొద్ది కాలం తర్వాత ఆ డ్రైవర్లతో వెళ్ళిపోయిన జాబితాలు మనం చరిత్రలో పేపర్లో చాలా చూస్తూ వచ్చాం. ఉదాహరణ చెప్తున్నా, చూస్తాం. కాబట్టి అలా జరగకుండా ఉండాలి అంటే రాజులు ఏం చేసేవాళ్ళు? తెలివైన వాళ్ళు, చురుకైన వాళ్ళు, సమాధానం చెప్పగలిగిన వాళ్ళు, రాజ అంతఃపురంలో అడుగుపెట్టిన దగ్గర నుండి బయట గేట్ దగ్గర నుండి పనిచేసే వాళ్ళందరినీ నపుంసకులుగానే చేస్తూ వెళ్ళేవారు. అంటే ఉన్నత పదవుల్లో ఉండేవాళ్ళు, ఉత్తమమైన వ్యక్తులుగా ఉండేవారు. కానీ వాళ్ళకి జరిగింది ఏంటంటే పిల్లలు పుట్టుకుని ఎండిన చెట్టులా చేసేవారు. ఇది భౌతికంగా మాత్రమే. అర్థమవుతుందా?
ఈ 7 నపుంసకులు వెళ్ళారు. తన సలహా ఇచ్చింది వీళ్ళే. ఎస్తేరు గారిని తెచ్చిన తర్వాత ఎవరి వశంలో పెట్టారంటే హేగే గారి వశమే. ఒకసారి రాజు దగ్గరికి వెళ్ళాక మరలా బయటకు వచ్చిన తర్వాత మళ్ళా పిలిపొచ్చే వరకు ఉండాలి అంటే మరొక శేష్గజ్ అనే మరో నపుంసకుడి దగ్గరికే. ఇలా మనం చూసుకుంటూ పోతేనండి, ద్వారాల దగ్గర నుండి అంటే బయట గేట్ దగ్గర నుండి రాణి నివసించి అంతఃపురం వరకు ఎవరుండేవారంటే రాజగృహాలలో ఎందుకుండేవారు? అలానే రాజమందిరంలో పనిచేసే వాళ్ళని, అందహీనుల్ని, తెలివి తక్కువ వాళ్ళని, బుర్ర లేని వాళ్ళని పెడతారా? ఎందుకంటే రాజుకి ఎప్పుడు ఏ శత్రువు ఎలా అటాక్ చేస్తాడో తెలియదు. చీమ చిటుక్కుమంటే ఆలోచించగలిగిన చురుకైన మెదడు కలిగిన వారు కావాలి. రాజు చూడగానే ఆహ్లాదంగా ఉండాలి అంటే అందమైన ఆకారం, శరీర సౌష్ఠ్యం కలిగిన వారు కావాలి. బహుశా నేను అనుకున్న అభిప్రాయం ముందే చెప్తా, నేను అనుకున్నది హిజ్కియా గారి ఆలోచన అదే ఉంటుంది. భౌతికంగానూ అందగాళ్ళై ఉంటారు, తెలివి కలిగిన వాళ్ళై ఉంటారు, రాజమందిరాలలో రాజు దగ్గర ఉంటారు. అన్నిటికీ మించి అసలు వారికి భార్యలు పిల్లలు లేకపోతే వాళ్ళ బ్రతుకందది ఎలా జరుగుద్ది చెప్పండి? ఎలా జరుగుద్ది? భార్యలు లేనివారు, పిల్లలు లేనివారు ఎవరిని సంతోషపెట్టాలనుకుంటారు? అందుకని ఉంటారు హిజ్కియా గారు ఏమని? మేలే. ఎందుకు అతని సంతానం ఇలా అయిపోతారు అన్నప్పుడు మేలే అన్నారు అంటే, భౌతికంగా అందగాళ్ళు, జ్ఞానవంతులు, రాజమందిరంలో నిలిచేవారు, అన్నిటికీ మించి ఎవరూ ఉండరు కాబట్టి దేవునికి మరింత ఇష్టమైన వ్యక్తులుగా మెలిగే అవకాశం ఉన్నవారు కాబట్టి అనుంటారేమో. ఏమోనేనండి, నేను డిక్లేర్ చేశాను అనొద్దు మీరు. కానీ ఆయన అన్నారంటే ఉండాలి కాబట్టి వెతుక్కుంటున్నాం మనం. ఏమై ఉంటుంది అంటే, ఇదిగో వాళ్ళ జీవితాలను చూస్తే ఐశ్వర్యషు సలహా తీసుకోవాలంటే ఎవరిని తీసుకుంటున్నాడు? నపుంసకుల్ని పిలుస్తున్నారు. గుమ్మాల దగ్గర ఎవరిని పెడుతున్నాడు? వాళ్ళని. తెలుసా, ఐశ్వర్యషుని చంపాలనుకున్నది కూడా నపుంసకులే. ఎందుకు వాళ్ళే చంపాలనుకున్నారు? బయట నుంచి వెళ్ళే ఎర్రలన్నీ వాళ్ళకే వెళ్తాయి, అవకాశం వాళ్ళకే ఉంటుంది కదా, వాళ్ళనే వాడుకుంటారు. ఇలాంటి వాళ్ళు తక్కువ మంది లేండి ఉండేది, ఎక్కువ శాతం అందరూ మంచిగానే ఉన్నారు, ఉన్నతమైన పదవుల్లో ఉన్నారు, అటు రాజుకి సేవ చేసి. ఎందుకు నపుంసకులుగా చేస్తారంటేనండి రాజులు, ఒకటి రాణీల మీద వారికి ఎలాంటి చెడు దృష్టి ఉండకుండా, 2 ఎలాంటి కోరికలు, భౌతికంగా కూడా భార్య పిల్లలనే కోరికలు కూడా వాళ్ళకి లేకుండా సంపూర్ణంగా రాజు యొక్క సేవలో ఉండాలని. అర్థమైందా? సంపూర్ణంగా రాజు యొక్క సేవలో ఉండాలి అని. ఇప్పుడు హిజ్కియా గారు ఆలోచిస్తున్నది ఏంటి అంటే, ఒకవేళ నా పిల్లలు సంపూర్ణంగా ఈ లోక సంబంధమైన రాజుల దగ్గర సేవలో ఉన్నా, నన్ను బట్టి నా వంశావళిలో నా పిల్లలు దేవుని కలిగిన వారైతే సంపూర్ణంగా దేవుని సేవలు కూడా ఉండగలరు. దానియేలు గారు ఉన్నారా లేదా? ఇంటికి వెళ్ళగానే ప్రార్థనే చేసుకునేవారండి. ప్రతి దినము దేవాలయం వైపు కిటికీలు తెరిచి, యెరూషలేము దేవాలయం వైపు కిటికీలు తెరిచి దినమునకు 3 మార్లైన ప్రార్థన ఎందుకు చేయగలిగారు? మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళు దినానికి 3 మార్లు ఖచ్చితంగా ప్రార్థన చేసి పురుషులను అడుగుదాం ఒకసారి. పడక మీద నుంచి లేవగానే గంట చేయకపోయినా 2 నిమిషాలు, దేవా మళ్ళీ రోజునిచ్చావు, ఈ రోజంతా కాపాడు, ఆమెన్. మళ్ళీ పడకకు అంతేగాని మధ్యలో గంట డ్యూటీ మానేసి మోకరించగారి భార్య అంటది, నువ్వు రోజు ఇలా మోకరించి ప్రార్థన చేస్తే మనకి 5 ఏళ్ళ లోపలికి వెళ్ళవయ్యా, ముగించి నువ్వు డ్యూటీకి వెళ్ళయ్యా అంటది భార్య. అందండి ప్రార్థన వాక్యం అని వెళ్ళే వాళ్ళకు జరిగేదండి. మీరు చెప్పండి, నిజం చెప్పండి, అదే కదా. మరి దానియేలు గారు ఎలా చేయగలిగారు? ఎందుకు చేయగలిగారు చెప్పాలి. భార్యలు లేరు, డ్యూటీ చేయడం, ఇక్కడ ఇచ్చిన డ్యూటీ చేయడం రాజు సమక్షంలో, బయటకు వెళ్ళగానే ఆ రాజు డ్యూటీ చేయడం అండి. అందుకే పరలోకం వెళ్ళాలి అనుకుంటే పెళ్ళొద్దని నేను చెప్పనులే, కానీ పెళ్లి చేసుకోపోవడం మాత్రం ఉత్తమమే అంటాను. నా అనుభవం కూడా ఉత్తమమే అంటాను. నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చదువుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రార్థన చేసుకోవచ్చు. అది ఆలోచిస్తున్నది. మరి భర్తదే 24 గంటలు బైబిల్ చదువుతున్నాడు, తీసా పక్కన పెట్టు, ముందు ఇంట్లో పంచి. అమ్మ, దేశంలో అందరూ ప్రార్థన చేస్తున్నారు కానీ నీ అంత కాదు, కానీ సర్దుకొని సగం ముందు భార్య నాకేం కావాలో చూడు, తర్వాత పిల్లలకి ఏం కావాలో చూడు, టైం ఉంటే అనరండి. ఒకసారి కాకపోతే చెప్పరేంటి అంటే ఇంటికి వెళ్ళక ఏం జరుగుద్దనా? చేసుకున్నారు కాబట్టి భార్య మీద రైట్ ఉంది కాబట్టి వాళ్ళు అడుగుతారు, నేను కాదన్ను. చెయ్యాలి కాబట్టి మనము చేయాలి, కానీ మనకి దీని మీద ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు, అది బ్రేక్ అవుతున్నప్పుడు ఎక్కడో మనకు కూడా ఇబ్బంది. అదే పెళ్ళి లేకపోతే ఆ సమయానికి కూడా. ఇది నేను చెప్పిన మాట కాదు, బైబిల్ చెప్పిన మాట. ఇది చూపించి నేను ముగించేస్తా.
బైబిల్ గ్రంథంలో నపుంసకుల జీవితాన్ని కనుక మీరు పరిశీలన చేస్తే రాజగృహాలలో ఉన్నతమైన పదవులు అధిరోహించారు వాళ్ళు. అంతకంటే ఏ బాదరబందీలు లేవు కాబట్టి దేవుని కొరకు ఉన్నతంగా హనన్య, మిషాయేలు, అజర్యాలు, అర్థమవుతుందా? వీళ్ళంతా ఎలా బ్రతికారు? లేదు, మిగిలిన కుటుంబం ఏదో ముద్దుంటి తినడం, మిగిలిన సమయం అంతా దేవునితో గడపడానికి వాళ్ళకి పూర్తి ఛాన్స్ ఉందండి. అందుకే పెండ్లి కాని వారి పరిస్థితి ఏంటో ఇందా నేను చెప్పాను కొరింథీ పత్రికలో, ఒకసారి చూసుకొని ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 32, 33. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 33వ వచనం. మీరు చింతలేని వారై ఉండవలెనని కోరుచున్నాను. ఏమి లేని వారై? మళ్ళీ చెప్పాలి, ఏమి లేని వారై? చింతలేని వారై ఉండవలెనని కోరుచున్నాను. పెండ్లి కాని వాడు ప్రభువుని ఎలాగూ సంతోష పెట్టగలనని ప్రభు విషయమైన కార్యములను గూర్చి చింతించుచున్నాడు. ఈ చింత అవసరమైన చింత. ఈ చింత కావాలి. ఏ చింత? ప్రభువుని గూర్చిన చింత ఉంటే మనకు మేలు. భార్యని గూర్చిన చింత ఉంటే ఎవరు మాట్లాడట్లేదు. భార్య లేకపోతే ఎలాగండి బాబు అన్నట్టు చూస్తున్నారు నన్ను, అంతేనా? ప్రభువుని గూర్చిన చింత చాలా అవసరం ప్రియులారా. పెండ్లి అయిన వాడు భార్యని ఎలాగూ సంతోష పెట్టగలనని లోక విషయమైన వాటిని గూర్చి చింతించుచున్నాడు. అదే పెండ్లి కాని వాడైతే ప్రభువుని ఎలాగూ సంతోష పెట్టగలనా అని ప్రభువు విషయమైన కార్యమును గూర్చి చింతించుచున్నాడు. మనం ఏ చింత గల వారమై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు? ఆయన విషయమైన చింత కలిగిన వారమై ఉండాలి. అంటే మనకు మనమే నపుంసకులుగా పెళ్ళైనా చేసుకోవచ్చు, కాదంటారా? పెళ్ళైనా మనకున్న నిద్రపోయే సమయం తగ్గించుకోవచ్చు, ఇతరత్ర ఆలోచించే విషయాల గురించి సమయాన్ని మానుకోవచ్చు, టీవీలో సీరియల్స్ చూసే సమయాన్ని తగ్గించుకోవచ్చు, పక్కింటి వాళ్ళతో పోట్లాడే సమయాన్ని, ఏమా నిద్రపోయేవాళ్ళు చెప్పండి, సమయాన్ని తగ్గించుకోవచ్చు. ఇవన్నీ తగ్గించుకుంటే ప్రభుత్వ సమయం గడపడం రాదా మనకి? వివాహం అయ్యింది, భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఇలా చేయాలి అని మనకు ముందే తెలుసు. దాన్ని ఒక సిస్టమేటిక్గా ఒక పనిని పద్ధతి ప్రకారం చేసుకుంటే ప్రభుతో గడపడానికి సమయం తప్పకుండా వస్తుంది. కాబట్టి రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటో తెలుసా? పుట్టుకతో ఆ స్వభావం ఉన్నా లేకపోయినా, ఇప్పుడు రాజుల కాలం కాదు కాబట్టి నువ్వు నపుంసకునిగా నిన్ను ఎవరైనా చేసినా చేయకపోయినా నీకు నీవు నపుంసకునిగా చేసుకొని ప్రభువుని ఎలాగ సంతోష పెట్టాలా అని నువ్వు చేయగలిగితే అది ఈరోజు మనకు కూడా మేలే, మనకు కూడా మేలే. ఇప్పుడు చెప్పండి, హిజ్కియా గారు యెహోవా ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం జరుగుట మేలే అన్న మాటలో ఆంతర్యం ఉందంటారా? ఏంటి ఆంతర్యం? నా పిల్లలు కుటుంబం కొరకు కంటే దేవుని కొరకు బ్రతకడం కంటే గొప్పదేముంది? ఈవేళ చాలామంది ఎందుకయ్యా జీవన సంబంధమైన వ్యాపారంలో చిక్కుబడి పరిగెడుతున్నాము అంటే కుటుంబాన్ని పోషించుకోవడానికేగా. పురుషులు కాదా? స్త్రీలు కూడా. పురుషుడు సంపాదించే సంపాదన సరిపోనప్పుడు వాళ్ళు కూడా చేసేదేంటి? నువ్వు కూడా ఏదో రకంగా ఏదో చిన్న పని చూసుకొని చేసుకోమ్మా, ఇద్దరం చెరువు పని చేసుకుంటే వేడి నీళ్ళకి చన్నీళ్ళకి వేడి నీళ్ళలాగా కుటుంబం వెళ్ళిపోద్దనే కదా అందరూ ఉద్యోగాలు చేసుకుంటుంది ఈరోజు, కాదా? కుటుంబాన్ని పోషించుకోవడానికే. కానీ ఆ భారం లేకుండా కొంత సమయాన్ని దేవునిలో గడపొచ్చు అన్నప్పుడు అది నిజంగానే నా పిల్లలు దేవుని కొరకు బ్రతకడం అన్నప్పుడు అంతకు మించిన సంతోషం ఏముండదు తల్లిదండ్రులకి, అవును కదా? నా పిల్లలు దేవునిలో బ్రతుకుతున్నారు అనడం కంటే మించిన సంతోషం మరొకటి. యోహాను గారు రాసిన 3వ పత్రిక 4వ వచనం. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకెక్కువైన సంతోషము లేదు. యోహాను గారు 3వ పత్రికలో ఇక్కడ గాయు గారికి రాస్తున్న చెప్పిన మాట ఏంటి? నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు. నా పిల్లలు కుటుంబ పోషణలో పడి దేవుని మరిచిపోయారు అనుకోవడం కంటే కుటుంబాలే లేకుండా దేవుని కొరకే బ్రతుకుతున్నారు అన్నప్పుడు కలిగే సంతోషం కంటే ఎక్కువైందేమీ లేదు. ఇది హిజ్కియా గారి మాట.
హిజ్కియా గారి మాట, హిజ్కియా గారు ఎందుకు ఆ మాట అలాగా అనగలిగారు అంటే, జనరల్గా మనం ఆలోచిస్తే మనకి ఏమనిపిస్తుంది? పిల్లలు లేకుండా, వంశం లేకుండా ఎండిపోయిన చెట్టులా ఉంటే ఈయనకి ఇష్టమంట అనిపిస్తుంది. కాదు, ఎండిపోయిన చెట్టు, ఈ లోకంలో వంశం లేకపోయినా పర్వాలేదండి, ఆధ్యాత్మికంగా వారి పిల్లలు సంపాదించి ఆ పిల్లలు పెరిగి దేవుని పనిలో బ్రతుకుతుంటే అంతకంటే ఏం కావాలి? చెప్పారు కదా, దేవుడు ఏం చెప్పారు? విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించి నేను మీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞల ప్రకారం బ్రతికితే నువ్వు ఎండిన చెట్టు అనుకోవద్దు. ఏం చేస్తాను తెలుసా? నువ్వు సువార్తను ప్రకటించి అనేక మందిని నువ్వు కంటే నాకు అంతకంటే ఏం కావాలి? ఈ రాత్రి దేవుడు చెప్తున్న మాట మనతో ఏంటో తెలుసా? భౌతికంగా నువ్వు నాకు పిల్లలు కావాలి, సంతానం కావాలి, వంశం కావాలి, కుటుంబం కావాలని పరిగెడుతున్నావా? ఒకసారి నువ్వు ఆగి ఆలోచించు. నీకు ఇక్కడ కుటుంబం ఉన్నా లేకపోయినా, అలా వద్దని నేను అనట్లా, కానీ ఇక్కడ ఉన్నా లేకపోయినా ఆధ్యాత్మిక సంబంధమైన పిల్లల్ని కానీ నువ్వు దేవునికి ఇవ్వగలిగితే నీకంటే గొప్పోరు ఆయన దృష్టిలో ఎవరు ఉండరు. నీ మీద చూపించే ప్రేమ కంటే వేరెవరి మీద ఆయన ఎక్కువ ప్రేమ చూపించలేరు. అంత ప్రేమను పొందుకునే అవకాశం ఈరోజు దేవుడు మనకి ఇస్తున్నారు. ఇవి ముందు చెప్పగానే విన్నటువంటి హిజ్కియా గారికి అర్థమైందేమో, ఓకే నా పిల్లలు దేవుని కొరకు బ్రతుకుతారా, అయితే చాలు, రైట్, అది జరిగితే నిజంగా నాకు మేలు. నేనైనా నా తర్వాత ఉన్న వారిని దేవుని కొరకు పెంచలేనేమో, కానీ ఆ బబులోను దేశాన్ని వెళ్ళి నపుంసకులుగా మారి ఆ రాజపనిలో ఉన్న తర్వాత మిగిలిన సమయం అంతా వారు దేవుని కొరకు బ్రతుకుతుంటే మరి అది నాకు మేలు కాదా? వారి పితరుడిగా నాకు వచ్చే గౌరవం కాదా? అక్కడ హిజ్కియా గారు చెప్పుకున్న మాట, చెప్పుకోవలసిన మాట, చెప్పుకొనుంటే బాగుంటుంది అనుకునే మాట ఏంటి తెలుసా? నా పిల్లలు దేవుని కొరకు బ్రతుకుటకు నపుంసకులుగా చేయబడిన అంతకు మించిన సంతోషం నాకు మరొకటి లేదు. ఈ రాత్రి మనం చెప్పగలం ఈ మాట. ఎంతమంది మీ దేవుని కొరకు బ్రతుకుతాము అంటే తల్లిదండ్రులు సపోర్ట్ చేసేవారు ఉన్నారు. కొంతమంది పిల్లలు ఉంటారు, అమ్మా నాకు దేవుని సేవ చేయాలనుందమ్మా, ఎక్కువ వాక్యం చదువుకోవాలని ఉందమ్మా నాన్న అని అడుగుతుంటే, ఇప్పుడేం చదువురా, 60 ఏళ్ల తర్వాత నువ్వు దేవుని దగ్గరికి రావాలి, ఈ లోపంతా ఏం చేయాలి? చదువుకో, మంచి ఉద్యోగం చేయి, డబ్బులు 4 రాళ్ళు వెనకేసుకో, పెళ్లి చేసుకో, పిల్లల్ని కానీ. ఇవన్నీ అయ్యాక 60 ఏళ్ళ తర్వాత వచ్చిన తర్వాత ఏముంటాయి? బాధలు తప్ప. 60 ఏళ్ళు వచ్చాక నా కొడుకుని కష్టపడి చదివించానండి, వాడు నాకు బుద్ధ, ఇదే కదండి చూసేది మనం. కానీ వాడి జీవితమే దేవుని కొరకు అర్పిస్తే అంతకంటే ఏం కావాలి చెప్పండి మీరు ఈ రాత్రి? మరి ఇప్పుడు ఈ రాత్రి దేవుడు మనల్ని అడుగుతున్నాడు, నువ్వు నపుంసకుడు కాదు కదా, సంపూర్ణ పురుషునిగా చేసి కుటుంబాన్ని ఇచ్చాను కదా, నువ్వెంత పెంచుతున్నావు నీ పిల్లల్ని? నువ్వు వేలకు వేలు ఆధ్యాత్మిక పిల్లల్ని కనకపోయినా నీ కడుపును పుట్టిన పిల్లలనైనా నువ్వు పెంచగలుగుతున్నావా? 1, 2, 3, 4 నీకు ఇచ్చారు కదా దేవుడు, పిల్లల్ని ఇవ్వలేదా? నా పిల్లలు దేవుని పనిలో ఉంటే నాకు మేలు అని హిజ్కియా గారిలా చెప్పగలిగిన స్థితిలో మనం ఉన్నామా? అరే ఈ లోకంలో పిల్లలు లేకపోతే చాలా కష్టమండి, గుడ్రాలంటారు, నా పిల్లలకి పిల్లలు లేకపోతే వంశం ఉండదండి అంటున్నావా? అయితే నువ్వు దేవుని దృష్టి చాలా దూరంగా ఉన్నావు. నువ్వు దేవుని దృష్టికి దగ్గర కావాలి అంటే నువ్వు దేవుని కొరకు బ్రతకాలి, నీ పిల్లల్ని దేవుని కొరకు పెంచాలి. నీ పిల్లలు దేవుని కొరకు మాత్రమే బ్రతికే అవకాశం వస్తే నువ్వు ఎట్టి పరిస్థితిలో దాన్ని నువ్వు చెడగొట్టకూడని తల్లిదండ్రులా ఉండాలి. చెడగొడితే తెలుసు మనకి కదా, బరేస్ సన్నివేశం మనకు తెలుసు కదా, పౌలు గారు తిట్టిన తిట్లు మనకు తెలుసు కదా. మధ్యలో ఉండి దేవుని కార్యాలు చెడగొడితే వచ్చే నష్టం, ఆ సందర్భం అపోస్తలుల కార్యం 13వ అధ్యాయం చదువుకుని మీకు అర్థమవుతుంది. కానీ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, ఇక్కడ కూర్చున్న మనము సంపూర్ణ స్త్రీలుగా, సంపూర్ణ పురుషులుగా దేవుడు మనల్ని భూమి మీదకి పంపించారు. ప్రేమించి భార్యల్ని ఇచ్చారు, భర్తల్ని ఇచ్చారు, పిల్లల్ని ఇచ్చారు. వీళ్ళని మనం ఎంతవరకు దేవునిలో పెంచగలుగుతున్నాం? వాళ్ళని పెంచాలి అంటే ముందు మనం పెరగాలి. మనం పెరగకుండా మనం పడుకొని అరే లేరా 6 గంటలైనా లేవలేకపోతున్నావేరా ఆన్లైన్కి అంటే వాడు లేస్తాడా? ఎప్పుడు లేస్తాడు? వాడు కళ్ళు తెరిచేటప్పటికే మనం ప్రార్థన చేసుకుంటున్నాం, బైబిల్ చదువుకుంటున్నాం, ఆన్లైన్ ఆన్ చేసి ఉంటున్నాం, అమ్మో మా అమ్మ లేచింది నేను కూడా లేద్దాం, మా నాన్న లేచాడు నేను కూడా లేద్దాం అనిపిస్తుంది. ఈరోజు పిల్లలు మన మాట వినకపోవడానికి 50% కారణం, 100 అనలే కానీ నేను 50% కారణం తల్లిదండ్రులే. మిగిలిన 50% మనం చెప్పిన వాళ్ళు వినరు సమాజం. కానీ ఒకటి చెప్తాను, నువ్వు కనుక నిజంగా దేవుని మీద ఆధారపడి దేవుని పాదాలు పట్టుకుని నీ పిల్లల్ని పెంచాలనుకుంటే నీ పిల్లలు సక్రంగా పెరగడానికి దేవుడు తప్పకుండా అవకాశం ఇస్తారు. లేదు అంటే ఆ పిల్లలు చెడిపోయిన తర్వాత, ఆ పిల్లలు లోకంలో ఎందుకు పనికిరాని వారిగా బ్రతుకుతున్నప్పుడు, 10 మంది చేత నిందపడుతున్నప్పుడు, అది నీకొచ్చే నింద అనుకుంటున్నావేమో కానీ అది దేవునికి వెళుతున్న నింద అని ఆలోచించండి. దేవుడు చెప్తున్న మాట ఈ రాత్రి జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు చెప్పండి, హిజ్కియా గారు మేలే అన్న మాట మంచికా చెడుకా?
చెప్పాలి, మంచిగా చెడుగా. మరి ఈ రాత్రి మనం నా పిల్లలు దేవుని కొరకు బ్రతకాలి, అందుకొచ్చే ప్రతి అవకాశానికి నేను అడ్డు కాకూడదు అనుకుని తల్లులుగా తండ్రులుగా మనం ఉండాలి అంటే మరొకసారి హిజ్కియా గారిని జ్ఞాపకం చేసుకుందాం. దేవుని కొరకు బ్రతుకుతూ దేవుణ్ణే సంతోష పెట్టాలనుకునే స్థితిలో మన పిల్లలు ఉన్నప్పుడు వారు భౌతికంగా శారీరకంగా వారు నపుంసకులైనా పర్వాలేదు, కానీ సంపూర్ణ పురుషుల్లా ఉండి త్రాగుబోతులుగా, తిరుగుబోతులుగా, వ్యభిచారులుగా, దేవునికి పనికిరాని వారిగా ఉంటే దాని వలన ప్రయోజనం లేదు. ఒక రకంగా చెప్పాలంటే దేవుని కొరకు బ్రతకని వారే నువ్వు అనుకుంటున్న హీనమైన స్థితిలో ఉన్న నపుంసకులు. దేవుని కొరకు బ్రతికే వారే సంపూర్ణ, వారు భౌతికంగా నపుంసకులైన దేవుని కొరకు సంపూర్ణ పురుషులుగా మనం గుర్తించవచ్చు. ఏ స్థితిలో ఉన్నాం మనం? భౌతికంగా అందంగా ఉండి ఆధ్యాత్మికంగా చితికిపోయిన స్థితిలో ఉన్నామా? భౌతికంగా ఒకవేళ సమాజం మనల్ని గుర్తించలేని స్థితిలో ఉన్నా దేవుడు గుర్తించే స్థితిలో ఉన్నామో ఆలోచించుకోండి. మంచి నిర్ణయాన్ని తీసుకోండి. దేవుడు గుర్తించి మెచ్చుకునే స్థితిలోనే ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నా.